పై జరిగిన దాడికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. కువైట్ ఎయిర్పోర్ట్ పై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతి చెందినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో ఈ దాడి జరిగింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకింది ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్ కు భారీ నష్టం కలిగింది. కువైట్ లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని, ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గ మధ్యలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ విమానం దళమున్న బెహ్రెయిన్ ను లక్ష్యంగా చేసుకొని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బెహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా హర్మూజ్ జలసంధిలోని ఖేష్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పై అమెరికా దాడులు చేసింది.